ఒక పెద్ద ధనిక కుటుంబం. వాళ్లకొక్క కూతురు మాధవి. 10వ తరగతిలో ఉండగానే ఒక ప్రమాదం ఆమె ప్రపంచాన్ని ఖాళీ చేసింది. పెద్ద ఇల్లు, కానీ ఒంటరి హృదయం. కంపెనీ అంతా ఆమె పేరు మీదే. బాధను దాచుకుంటూ చదివింది. డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే రాహుల్ ఆమె జీవితంలోకి వచ్చాడు. మాటలు తీపి, మనసు మాత్రం లోభం. ప్రేమించింది మాధవి, కానీ అతను ప్రేమించింది ఆమె ఆస్తిని. పెళ్లి. కొన్ని రోజుల్లో బాబు పుట్టాడు. మళ్ళీ ఆమె జీవితంలో వెలుగు వచ్చింది. ఒకరోజు డాక్టర్ చెప్పిన వార్త ఆమె జీవితానికి సమయం తక్కువని. ఆ విషయం విన్న రాహుల్ బాధపడలేదు, లాభం గురించే ఆలోచించాడు. ఆ మాటలు విన్న మాధవి హృదయం పగిలింది, కాని తన కొడుకు కోసం బలంగా నిలిచింది. తన మొత్తం ఆస్తిని బాబుకి రాసిచ్చింది, నీ భవిష్యత్తు సురక్షితం కావాలి అని. కొన్ని రోజుల్లో మాధవి ఈ లోకం విడిచిపోయింది. లోభం కోపంగా మారింది. రాహుల్ ఆస్తి కోసం మరో అడుగు వేశాడు. అప్పుడు తల్లి ఆత్మ తన బిడ్డను కాపాడింది. నా కొడుక్కి ఏమీ జరగదు అన్న స్వరం. ఏళ్ల తర్వాత కొడుకు ఫోటో ముందు నిలబడి, అమ్మా, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు అన్నాడు. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం KVS9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.